దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడికన్నా వెళ్ళారు? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మొట్టమొదటిగా స్థానిక దైవ సేవకులు మరి దానియేలయ్య గారు, మీ పాస్టర్ గారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. వారికి అలాగే పాస్టమ్ గారికి, అలాగే మా తోటి దైవ సేవకులు నాకంటే వారు పరిచర్యలో ముందుగా ఉండి అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు మరి స్టిఫెన్ గారు, అలాగే ఎలీషా గారు, అలాగే నెహమి గారు, అలాగే మీ పాస్టర్ గారు, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మా తల్లి సమానురాలు అమ్మగారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సంఘం అంతటికి యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నామ్మా. అందరికీ వందనాలు. వందనాలు కనబడాలి, వినపడాలని. వందనాలు కనబడాలి, వినపడాలి. ఎవరు వచ్చినా మీ మధ్యకి మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. నేను అనేక పర్యాయములు మీ దగ్గరికి వచ్చాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన ఉచితమైన కృప ద్వారా, కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటంటే అర్హత లేని వారికి అర్హత కల్పించేదే కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేనికి అర్హులమనంటే, మానవ జన్మలో పుట్టిన మనం దేనికి అర్హులమనంటే పాపం ద్వారా వచ్చు మరణానికి మనం అర్హులం. మన ఇష్టానుసారంగా మనం జీవించి, మన ఇష్టానుసారంగా మనం బ్రతికి నరకానికి వెళ్ళటానికి, శిక్షను అనుభవించడానికి మనం అర్హులం. అయినా మనల్ని సృష్టించిన దేవుడు మన కొరకు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపానికి దాసులమైన మనల్ని, వ్యసనాలతో పట్టబడి ఉన్న మనల్ని, లోకంలో జీవిస్తున్న మనల్ని ప్రేమించి తన ఉచితమైన ప్రేమ చేత, కృప చేత మనల్ని రక్షించి ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో కూడుకోవటానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి దేవుడు మనకు అవకాశాన్ని కల్పించాడు. నమ్మిన వారు గట్టగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీవు అనుకోని వచ్చావో, అనుకోకుండా వచ్చావో, ప్రతి శుక్రవారం మా పాస్టర్ గారు రండి రండి అని పిలుస్తున్నారని నీవు వచ్చావేమో, కానీ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మిమ్మల్ని దర్శించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ముందుగా ఉన్న దైవ సేవకులు ఆరాధన చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రవచించారు. ప్రవచించిన ప్రవచన మాటల్ని మీ మనసులో ముద్రించుకొని వాటి కొరకు మీరు ప్రార్థించి పరిచర్యలో మీరు నమ్మకంగా పాలుభాగస్తులుగా ఉంటే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీదగా మెండుగా కుమ్మరించబడటమే కాదు, మీ తరతరాలు కూడా దేవుని కొరకు ఆస్వాదకరంగా మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయం లేదు గనక త్వరగా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథము మొదటి సువార్త, మత్తయి సువార్త పేజీ నంబర్ 26వ పేజీ, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. ఒక మనుషుడు, ఇంకో పదం ముందు, పరలోక రాజ్యము, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు చాలమ్మా. ఇక్కడ సాక్షాత్తు యేసు ప్రభువారు, లోకరక్షకుడైన యేసు ప్రభువారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, సర్వలోక మానవాళి పాపాల కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన దగ్గర ఉన్న శిష్యులతో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆ యొక్క దగ్గర ఉన్న శిష్యులు అంటున్నారు, ఆ చుట్టూ ఉన్న శిష్యులు అంటున్నారు, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అని చెబుతున్నావు బోధకుడా, దేవుని రాజ్యం అని చెబుతున్నావు ప్రభువా, మరి ఆ దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు అక్కడ ఉపమాన రీతిగా యేసు ప్రభువారు అక్కడ వారికి చెప్పటం మనం ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము ఆ ముందు నుంచి కొన్ని ఉపమానాలు మనం చూస్తాం. ఇలాగే 14వ వచనం నుంచి 30 వచనాల వరకు కూడా ఒక ఉపమానం రాయబడి ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఆ ఉపమానం ద్వారా మనం కొన్ని ఆత్మీయ మాటలు నేర్చుకుంటే మన జీవితాలు ఆస్వాదింపబడతాయి. కొన్ని ఆత్మీయ మాటల్ని మన హృదయాల్లో ముద్రించుకుంటే మన జీవితాలు కట్టబడి
అనేకులకు ఆస్వాదకరంగా మన జీవితం మారేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. మనందరం భక్తి చేసేది ఎందుకమ్మా? మనందరం భక్తి చేసేది ఎందుకు? ఎవరైనా మన సహోదరులైనా సరే, మన హైందూ సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, ఎవరైనా సరే భక్తి చేసేది ఎందుకు అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళటానికి, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి, మోక్షానికి వెళ్ళటానికి, పరలోకానికి వెళ్ళటానికి. ఈ ప్రయాస అంతా ఎందుకనంటే మనిషి భూమి మీద దేవుడు ఎంత ఆయుష్ అనుగ్రహిస్తే అంత ఆయుష్ కాలం ఈ భూమి మీద జీవించిన తర్వాత మన్ను అనేది మన్నుగా మార్చబడుతున్న తర్వాత మరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం గనక, దేవుని యొక్క ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది గనక ఇక్కడ పరలోక రాజ్యము వెళ్ళాలనే ఆకాంక్ష, పరలోక రాజ్యము దేవుని దగ్గరికి వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండటం సహజం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు కూడా ఎందుకు భక్తి చేస్తున్నారు? ఎందుకు భక్తి చేస్తున్నారు? చెప్పాలి. ఎందుకు భక్తి చేస్తున్నారు? దేవుని యొక్క రాజ్యం చేరటానికే. దేవుని రాజ్యంలో యుగయుగాలు దేవునితో పాటు మనం జీవించటానికే ఈ భక్తి చేస్తున్నాము. లోకంలో ఉంటున్న వారికి నిరీక్షణ లేదు, కానీ మనకైతే దేవుని యొక్క కృపను బట్టి నిరీక్షణ ఉంది. మనము ఒకానొక దినాన మన లోక రక్షకుడైన, మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారితో యుగయుగాలు మనం జీవించబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో చెబుతున్నారు, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం పోయి వెళుతూ వెళుతూ తన దాసులకు తన ఆస్తిలో కొంత భాగం ఇచ్చినట్టు మనం చూస్తాం. పాపంలో, చీకటిలో, లోకంలో మనకి నచ్చినట్టు మనం జీవిస్తున్నప్పుడు, ఎవరి మాట మనం విన్నప్పుడు, దేవుణ్ణి లక్ష్య పెట్టినప్పుడు, పెద్దల మాట మనం విన్నప్పుడు, మన ఇరుగు పొరుగు వారు మన మేలు కోరి 2 మాటలు చెబితే వారి మీద ద్వేషం పెంచుకొని జీవించినప్పుడు లోక రక్షకుడైన యేసు ప్రభువారే మనల్ని ప్రేమించి పాప పంకిలమైన మన జీవితాల్ని, లోకంలో జీవిస్తున్న మన జీవితాల్ని ఆయన కనికరం చూపించి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని పాపం నుంచి విమోచించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునిలో రక్షణ పొందుకోవటానికి, దేవునిలో రక్షణ ఆనందం అనుభవించడానికి దేవుడు మనకి కృప చూపించి ఈ భూమి మీద మనము సంతోషాలతో, ఆరోగ్యంతో, కుటుంబాలతో జీవించడానికి దేవుడు కృప చూపించాడు. మరి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు చూపించిన కృపను బట్టి నీ దేహం ద్వారా దేవుణ్ణి గణపరుస్తున్నావా, గణపరచట్లేదా? దేవుని మాటకు నీవు లోబడుతున్నావా, లోబడట్లేదా? ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం వెళ్ళిన ఉపమానం యేసు ప్రభువారు చెబుతున్నారు. వెళుతూ వెళుతూ తన దగ్గర ఉన్న దాసులు పిలిచి తన ఆస్తిలో భాగం ఇచ్చాడంట. ఎవరైనా యజమానుడు దాసులకు భాగాన్ని ఇస్తాడా, ఆస్తిని ఇస్తాడా? ఇవ్వడం, పొరపాటును కూడా ఇవ్వడం. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది, వారిని దాసులు అనడం కన్నా బానిసలు అనడం మేలంట. వారు ఎలాంటి వారనంటే ఆయన దగ్గర జీవిత కాలం పనిచేయడానికి ఆయన వారిని కొనుక్కున్నాడు వెల ఇచ్చి. మన రక్షకుడైన యేసు ప్రభువారు కూడా ఈ దేహము దేవుని ఆలయంగా చేయబడిందనంటే మనల్ని ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి వెల పెట్టి కొన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనల్ని కొనటమే కాదు, దినదినము ఆయన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మన పరిశుద్ధపరచబట్టమే కాదు, మన దేహాల్ని దేవుని ఆలయంగా చేసి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంటే మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నాము. దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసిన వారు ఉన్నాము. మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? ఇక్కడ ఒక మనుషుడు వెళుతూ వెళుతూ తన దగ్గర ఉన్న దాసుల్ని పిలిచి తన ఆస్తిలో భాగం ఇచ్చాడంట. మనకు కొరకు కూడా మన ప్రియుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు మనకంటే ముందుగా శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మన కొరకు స్థలము సిద్ధపరచబడడానికి వెళ్ళాడు. ఆయన స్థలము సిద్ధపరిచి ఒకానొక దినాన
మన దగ్గరికి రాబోతున్నాడు. వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు గనక మనము కూడా ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలంటే ఆయనలో మనం అంటుకట్టబడి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పిల్లలు మన మాటింటేనే మన ఆస్తిలో మనం భాగవిస్తాం, అవునా కదా? ఇప్పుడు వాడికి ఏమైనా కొనుక్కోవడానికి అమ్మ ఒక 5 రూపాయలు, నాన్న ఒక 5 రూపాయలు అంటే వాడు చెప్పిన మాట వినకపోతే మనం ఇస్తామా? రూపాయి లేదు పాపాయి లేదు పోరా బాబు అంటాం, అవునా కదా? నువ్వు నా మాట అంటలేదు, నీకేం కొనిపెట్టను, నువ్వు నా మాటని మంచిగా చదువుకొని మంచి ప్రవర్తన కలిగి ఉంటేనే నీకేమైనా కొనిపిస్తామని అంటాం. మరి ఉచితంగా మనకి ఇవ్వబడిన రక్షణను మనము దేవుని పట్ల నమ్మకంగా కొనసాగుతున్నామని భ్రమలో మనం బ్రతుకుతున్నామా? ఇక్కడ యజమానుడు ఉన్నాడు. ఒక యజమానుడు తన దాసుల్ని పిలిపించి వారి ఆస్తిలో భాగం ఇచ్చాడంట. ఎంతెంత భాగం ఇచ్చాడో చదువుకొని ముందుకు వెళ్దాం. ఒకసారి చదువమ్మా. అతను ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడంట. చాలమ్మా. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. అతను దేశాంతరం పోతూ తన దగ్గర ఉన్న ముగ్గురు దాసులే ఉన్నారు. 3 దాసుల్ని పిలిపించి వారికి ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడంట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది 1 తలాంతు విలువ 3600 రూపాయలంట. అప్పటి కాలమాన ప్రకారం, యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలమానం ప్రకారం దాని విలువ ఎంత అనంటే 1 తలాంతు విలువ దాదాపు 20 సంవత్సరాల జీతం అంట. ఎంతంట? 20 సంవత్సరాల జీతం. ఒకనికి 20 సంవత్సరాల జీతం ఇచ్చాడు, ఒకనికి 40 సంవత్సరాల జీతం ఇచ్చాడు, ఒకనికి 100 సంవత్సరాల జీతం ఇచ్చాడు. ఏ దాసుడికి అన్యాయం చేయలేదు. అతని యజమానుడి గదిలోకి వెళ్ళిన ప్రతి దాసుడు కూడా ఖాళీ జేబులతో బయటికి తిరిగి రాలేదు. వాని సామర్థ్యం కొలది ఆ యొక్క యజమానుడు వానికి అనుగ్రహించాడు. మనకు కూడా దేవుడు బలాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, రక్షణనిచ్చి మనల్ని ప్రేమిస్తే మనము ఎలా జీవిస్తున్నాము? 2024 సంవత్సరం గతించిపోయింది, అవునా కదా? 2024 సంవత్సరం గతించిపోయింది. క్రిస్మస్ అయిపోయింది, హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది, పండగలన్నీ అయిపోయాయి, అవునా కదా? కాలాలు మారుతా ఉంటాయి, వస్తూ ఉంటాయి, మారుతా ఉంటాయి. మారాల్సింది ఏంటంటే మన బ్రతుకులు మారితేనే, మన జీవితాలు మారితేనే, మన జీవితాలు దేవుళ్ళో కట్టబడితేనే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. ఇక్కడ యజమానుడి దగ్గర ఉన్న 3 దాసులకి దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 20 సంవత్సరాల జీతం ఇచ్చాడు, ఒకనికి 40 సంవత్సరాల జీతం ఇచ్చాడు, ఒకనికి 100 సంవత్సరాల జీతం ఇచ్చాడు. మనకి కూడా దేవుడు నైపుణ్యత కలిగిన వారిగా మనల్ని సృష్టించాడు. ఈ భూమి మీద పనికిరాని వాళ్ళగా ఎవరిని దేవుడు సృష్టించలా, అవునా కదా? మనం అంటూ ఉంటాం కొంతమందిని, వాడు ఎందుకు పనికిరాడని అంటూ ఉంటాం. కానీ వాడినే దేవుడు అనేక మంది పనికొచ్చేవాడిగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వీధి లైట్ వెలుగుతున్నాయి కదా, అక్కడొక లైట్, ఇక్కడొక లైట్, ఇక్కడొక లైట్ వెలుగుతూ ఉన్నాయి. ఈ లైట్లు కనిపెట్టిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త ఈ లైట్లు కనిపెట్టాడు. అతడు చిన్నవాడిగా ఉంటున్నప్పుడు తను చదువుకుంటున్న స్కూల్ నుంచి బహిష్కరించబడ్డాడు. ఎందుకు అనంటే ఆ వ్యక్తి తెలివి తక్కువ వాడిగా ఉండేవాడు. ఎలా ఉండేవాడంట? తెలివి తక్కువ వాడిగా ఉండేవాడు. తెలివి తక్కువ ఎవరినంటాం మనం? చెప్పాలి. మాకెవరో తెలియదండి, తెలివి తక్కువ వాళ్ళు ఎవరో మేము ఎవరిని అనలేదన్నట్టు మీరు చూస్తున్నారు. తెలివి తక్కువ అని ఎవరిని అంటాం? ఇప్పుడు చెప్పిన విషయాన్ని ఇంకొక నిమిషం 2 నిమిషాల్లో మర్చిపోయేవాడిని తెలివి తక్కువ అంటాం. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా అప్పుడు చెప్పిన విషయాన్ని వెంటనే మర్చిపోయే స్థితిలో ఉంటుంటే తను చదువుతున్న స్కూల్ నుంచి వాళ్ళ అమ్మకి ఒక లెటర్ వచ్చింది. మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేం, ఎంత చెప్పినా అతనికి చదువు అవ్వట్లేదనంటే తన తల్లే అతని కుమారుడి పట్ల జాలి కలిగి, ఏంటమ్మా లెటర్ అని అంటే, ఏమి లేదు, మీ స్కూల్లో నీ అంత టాలెంట్ పర్సన్ ఎవరో లేరంట, అందుకోసమే మీకు చదువు చెప్పలేకపోతున్నావు అని వాళ్ళు అంటున్నారు, అందుకోసమే నువ్వు ఇంట్లో ఉండని చెప్పి ఇంట్లో ఉంచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని తనకు నేర్పించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ని దేవుని యొక్క వాక్యము మార్చి తన జీవితాన్ని వెలిగిస్తే ఆ థామస్ ఆల్వా ఎడిసన్
దేవుని ద్వారా వెలిగించబడి లోకాన్ని వెలిగించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎందుకు పనికిరాడన్న వ్యక్తే లోకంలో వెలుగునివ్వటానికి కారణమయ్యాడు. అలాగే దేవుడు ఈ భూమి మీద మనకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నైపుణ్యత ఇస్తాడు. అవునా కదా? ఒక్కరికి ఒక్కొక్క నైపుణ్యత ఇస్తారు. ఒకరికి ఉన్న టాలెంట్ ఇంకొకరికి ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఇవ్వచ్చు. ఆ యొక్క నైపుణ్యతని మనము దేవుని కొరకు నమ్మకంగా వాడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నిలబడి పాట పాడలేకపోవచ్చు, వాక్యం చెప్పలేకపోవచ్చు, వాక్యం బోధించలేకపోవచ్చు, కానీ పక్కవారితో మాట్లాడగలుగుతావుగా, పక్కవారితో మాట్లాడగలుగుతావు కదా. పలానా సీరియల్లో ఇలా జరిగిందమ్మా రాత్రి, వదిన నీకు తెలుసా, నువ్వు చూసావా అని అంటాం. అలాంటిది దేవుని గురించి ఒక్క మాటను చెప్పలేవా? దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడని చెప్పలేవా? దేవుడు నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడని చెప్పలేవా? ఆ ఎదుటివారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు. మనం కూర్చొని కబుర్లన్నీ చెప్పుకుంటాం, కానీ దేవుని గురించి ఒక మాట కూడా చెప్పం. దేవుడు నీకు ఇచ్చిన నైపుణ్యతని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ని నీవు దేవుని పనిలో దేవుని కొరకు నమ్మకంగా వాడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ తరతరాలను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యజమానుడు ఉన్నాడు. యజమానుడి దగ్గర 3 దాసులు ఉన్నారు. 3 దాసులకి వారి వారి సామర్థ్యం కొలది ఆయన తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతుల్ని ఒక్కొక్క వ్యక్తి ఎలా వాడాడు, ఎలా ఉపయోగించాడు, దాని ద్వారా ఎటువంటి బహుమానాన్ని పొందుకున్నాడో చూస్తూ ముందుకు సాగిపోదాం. చదువమ్మా. మొట్టమొదటిగా 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 21 చదువమ్మా. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచు దాసుడా, చాలమ్మా. ఇక్కడ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఆ 5 తలాంతులు తీసుకొని వెళ్ళి కష్టపడి వ్యాపారం చేశాడంట. కొంతమంది కష్టపడరు, ఒళ్ళు కదల్చరో, ఒంటికి చెమటట్నెవరో, ఏ వాటినెవరో శుభ్రంగా రెడీ అవుతారు. ఏదో వస్తాదులాగా లేకపోతే మంచి పైల్వాన్ లాగా రెడీ అవుతారు. ఏం పని చేయరు. ఏం చేస్తున్నామనంటే ఏదో చేసేవాడికి మళ్ళీ ఉంటాడు, కానీ ఏమి చేయడు. అది అలా ఉండకూడదు. అలాగా కష్టపడి పని చేయాలి. కష్టపడితేనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, పనివాడు జీతానికి పాత్రుడు. కష్టపడి పని చేయాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, బిడ్డల్ని ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలే చెబుతుంది, నీ కుటుంబాన్ని బాగుగా నీవు కాపాడుకోవాలి, బాగుగా గృహ నిర్వాహకత్వం నువ్వు చేయాలని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఇక్కడ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి కష్టపడి వ్యాపారం చేసి మరో 5 తలాంతులు సంపాదించాడంట. యజమానుడు ఒకానొక దినాన్ని వచ్చాడు. వచ్చి తనకిచ్చిన సొమ్ము గురించి లెక్క చూస్తున్నాడు. లెక్క చూస్తున్నప్పుడు అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు ఒకసారి 21 వచ్చిన. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఇతడు యజమానుడు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మీ సేవకులు కూడా మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. సేవకుల కన్నా మీ కొరకు తన రక్తాన్ని చిందించిన యేసు ప్రభువారు కూడా మీకు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేసేవారిగా ఉండకూడదు. శుక్రవారం ఒక్కరోజే, ఆదివారం ఒక్కరోజే పరిశుద్ధులుగా జీవించడం కాదు, దినదినము కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత నాతో ఉందనని మనము పొరపాటు చేయని వారిగా, లోకాన్ని పెంటగా ఎంచుకునేవారిగా, పాపాన్ని అసహించుకునేవారిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో
దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము వరద వలె నీ ఇంటిని ముంచి వేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒడ్డు మీద పొర్లిపారే ప్రవాహం వలె ఆశీర్వాదాలు నీ వద్దకొస్తాయి. ఇక్కడ యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా సంతోషంలో నీవు కూడా పాలిభాగస్తుడు అవ్వమంటున్నాడు. అలాగే 2 తలాంతులు కలిగిన వ్యక్తి కూడా ఏం చేశాడో చూద్దాం. కింద వచ్చి చదువమ్మా. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు నేను సంపాదించితనని చెప్పి తిని. అతడు యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 5కి 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి 2కి 2 సంపాదించాడు. యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, యజమాని సంతోషంలో ఇది చూడాలి, నా వైపు చూడాలి. అత అంతకం అంతా రోజు ఉండేదే, కొత్తగా జరిగేది కాదు. అత అంతకం అంట రోజు ఉండేదే. నా వైపు చూడాలి. నేను ఎంతో ప్రయాసతో వాక్యం చెబుతూ ఉన్నాను, నా వైపు చూడాలి మీరు. ఆ యజమానుడి సంతోషంలో 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా మరి 2 సంపాదిస్తే యజమానుడు అంటున్నాడు, నా కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. నా సంతోషంలో నీవు కూడా పాలిభాగస్తుడవు అని అన్నాడు. మరి 3వ వ్యక్తి, 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడో చూద్దాం. చదువమ్మా. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవను, చల్లని చోట పంట కూర్చుకొనివాడను కఠినుడని నేనెరుగుదును. కనుక నేను భయపడి గొయ్యి తీసి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది తీసుకోమని చెప్పాను. ఇటుంటున్నారా? అందరు ఎక్కడే ఉన్నారా? మనం ఇప్పుడు ఏ తలాంతు వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ తలాంతు వ్యక్తి? వెనకాల నుంచి 1 తలాంతు గురించిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 తలాంతు తీసుకున్న వ్యక్తి యజమానుడితో అంటున్నాడు. యజమానుడు వచ్చిన తర్వాత, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవును అంటున్నాడు. విత్తని చోట అంటే విత్తనాలు వేయని చోట పంట ఎవరైనా కూర్చుకుంటారా? నేనున్నాను, పక్కన పొలం కనపడుతుంది, వెళ్ళిపోయి ఇది నా పంటని కోసుకుంటూ ఊరుకుంటాడా యజమానుడు? ఎవరయ్యా ఎవరో, నువ్వు వచ్చి నా పంట నేను పండిస్తే నా పంట ఎందుకు కోస్తున్నావు అని అడుగుతాడు. ఇక్కడ విత్తని చోట పంట కూర్చుకొని వాడవను, చల్లని చోట పంటను కూర్చుకొని వాడవను ఎరుగుదురని కఠినుడంట. నిజంగా యజమానుడి కఠినుడైతే ఒకనికి 5 తలాంతులు ఇస్తాడా? ఒకనికి 2 తలాంతులు ఇస్తాడా? ఒకనికి 1 తలాంతు ఇస్తాడా? అరే నేను వెళ్ళేసి వచ్చేస్తున్నాను, నేను దేశాంతరం పోతున్నాను, నా ఆస్తిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ అధికారం ఇవ్వడు. అధికారం అసలు ఎవరో ఈ యజమానుడు అధికారం ఇచ్చాడంటే ఆ దాసుల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా, యేసు ప్రభువారు కూడా మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన అధికారాన్ని మనం ఉపయోగించుకునే వారిగా ఉండాలి. ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజున తీర్పులో మనం నిలబడినప్పుడు గొర్రెల్ని మేకల్ని ఆయన వేరు చేస్తాడంట. దేవుని యొక్క కృపలో దేవుని ద్వారా రక్షణ పొంది ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించిన వారు లోకానికి తీర్పు తీరుస్తారంట. దేవదూతలకు తీర్పు తీరుస్తారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. నీకు భూమి మీద అనుగ్రహించిన ఈ కొద్ది కాలము నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే రాబోయే యుగంలో నీవు లోకానికి తీర్పు తీర్చబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దూతలకు తీర్చబోతున్నావు. నువ్వు ఈ భూమి మీద జీవించే 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు అనుకో,
నువ్వు కూడా తీర్పులో నిలబడతావు. నువ్వు తీర్పులో నిలబడేవారిగా ఉంటారా, తీర్పు తీర్చేవారిగా ఉంటారా? ఇక్కడ యజమానుడు అంటున్నాడు, నువ్వు కఠినుడు అయ్యా అంటున్నాడు. నిజంగా యజమానుడు కఠినుడైతే దాసుని ప్రేమించి ఎంత 20 సంవత్సరాల జీతాన్ని ఇచ్చాడు. 20 సంవత్సరాల జీతాన్ని పొందుకున్నది గాక ఆ యొక్క ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే వెళ్ళిపోయి గొయ్యి తీసి గోతులో దాచిపెట్టాడు. భూమిలో గొయ్యి తీసి గోతులో దాచిపెట్టేసేసి, నువ్వు నాకు ఇచ్చావు కదా బాబా, ఒక్క తలాంతు నీది తీసేసుకో బాబా అంటున్నాడు. నీది నువ్వు తీసేసుకో. కొంతమంది ఉంటారు ఆరోగ్యం బాగయ్యే వరకు కూడా, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, సమస్యలు పోయే వరకు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. మా పిల్లలు మారాలండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేసిన తర్వాత దొరకరు ఇంకాళ్ళు. వాళ్ళు పట్టుకోవటం అసాధ్యం. ఇంక దొరకరు ఇంకాళ్ళు. పాస్టర్ గారికి దొరకరు, దేవుడికి కూడా దొరకరు వాళ్ళు. అప్పుడు దాకా ప్రార్థన చేయండి, అప్పుడు దాకా మా పరిస్థితి బాగోవాలి, మా స్థితి బాగోవాలి, మా జీవితాలు బాగోవాలంటారు. దేవుడు కృప చూపించే వారికి ఆరోగ్యాన్ని ఇస్తే ఎవరెమ్మన్నారు? నేను ఇమ్మన్నానా? నా జీవితం నా ఇష్టం అంటారు. చాలా మంది అంటారనరా. మీరు కాదులేండి, నేను చూసా బయట. మీరు కాదు, మీరు అనుకుని పొరపాటు పడుతున్నారు. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు. దేవుని మాట శ్రద్ధగా ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా మంది దేవుడి మేళ్లు పొందుకొని, దేవుని స్వస్థతను పొందుకొని, ఆరోగ్యాన్ని పొందుకొని, ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నారు. యజమానుడు దయతలిచి 20 సంవత్సరాల జీతాన్ని ఇస్తే తీసుకెళ్లి గొయ్యి తీసి గోతులో భూమిలో దాచిపెట్టాడంట. దాచిపెట్టింది కాక యజమానుడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వు కఠినుడు అయ్యా, నువ్వు కఠినుడు అని అంటున్నాడు. యజమానుడు కఠినుడైతే దాసుని ప్రేమించేవాడు కాదు. మన దేవుడు కఠినుడైతే, మన దేవుడు కోపస్తుడైతే మనము ఆయన యొక్క నామంలో రక్షణ పొందుకునే వారం కాదు. ఆయనే తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడంట. మనుషులెవ్వరు చూడనల్లని వాడిగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, ఒక పొలములో నాగలి చేత ఎలాగైతే పొలము దున్నపడుతుందో, సాలుగా ఎలాగైతే దున్నపడుతుందో, యేసు ప్రభు వారి యొక్క శరీరము కొరడాల చేత అలాగ దున్నబడింది. అలాగ రిక్తుడయ్యాడు, అలాగ గాయపరచబడ్డాడు. మనం చేసిన అపరాధాల కొరకు, మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన వ్యర్థమైన పనుల కొరకు ఆయన శిక్ష అనుభవించి, శిక్షకు పాత్రులైన మనల్ని విడిపిస్తే మేళ్లు పొందుకొని, ఆశీర్వాదాన్ని పొందుకొని, దీవెనలు పొందుకొని, ఆరోగ్యాన్ని పొందుకొని, ఎవరు బాగు చేయమన్నారు మమ్మల్ని? ఎవరు బాగు చేయమన్నారు? నేను ఏమైనా బాగు చేయమని అడిగానా అని అంటున్నారు. వీళ్ళందరూ దేవునికి విరుద్ధంగా జీవించేవారు. ఇక్కడ ఈ దాసుడు కూడా యజమానుడికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. యజమానుడి దయతలిచి అతడు బాగుపడాలని, అతడు మంచిగా ఉండాలని చెప్పేసి ఒక తలాంతు ఇస్తే ఆ తలాంతుని భూమిలో గొయ్యి తీసి గోతులో పెట్టాడు. దేవుడు మీకు కూడా ఒక్కొక్క నైపుణ్యత ఇచ్చాడు. ఆ నైపుణ్యతని దేవుని పనిలో వాడాలి. ఇప్పుడు బండి కొంటామండి, బండి కొన్న తర్వాత బండిని వాడకుండా ఇంట్లో పెడితే బాగుండిద్దా? కొన్ని రోజులు పాడైపోతుంది. కొన్ని రోజులకి పాడైపోయింది. ఎందుకు పాడైపోతుందంటే వాడట్లేదు, తుప్పట్టిపోయింది అంటారు. అవునా కదా? వాడట్లేదు, తుప్పట్టిపోయింది అంటారు. దేవుడిచ్చిన నైపుణ్యతని, దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని పనిలో వాడుతూ ఉంటావో, దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాల, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. ఈ ఒక్క తలాంతు పొందుకున్న వ్యక్తి భూమిలో గొయ్యి తీసి గోతులో పెట్టి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. చదువమ్మా. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరువైన చెడ్డ దాసుడు అని ఏమంటున్నాడంట? బలా నమ్మకమైన మంచి దాసుడా, సోమరువైన చెడ్డ దాసుడా అంటున్నాడంట. మరి మనల్ని దేవుడు ఏమంటాడు? దేవుడు మనల్ని ఏమంటాడు? మనల్ని దేవుడు ఏమంటాడు? ఇక్కడ యజమానుడు అంటున్నాడు, అతనికి ఇచ్చిన ఆ తలాంతుని వాడకపోతే సోమరమైన చెడ్డదాసుడా అంటున్నాడు.
నేను అనుకుంటున్నాను ఈ తలాంతు పొందుకున్న వ్యక్తి ఏం చేశాడంటే ఆ రెండు తలాంతులు పొందుకున్న వ్యక్తి 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి వారు కష్టపడి వ్యాపారం చేస్తే ఈడు సోమరిపోతులాగా తినేసి పడుకున్నాడని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అంతే కదా, లేకపోతే ఆ మాట అండ కదా. ఆ మాట యజమానుడు ఎందుకు అంటున్నాడు? కనుక్కున్నాడు. వీడికి ఇచ్చిన తలాంతిని వీడు ఏం చేశాడు, ఎలా జీవించాడని కనుక్కుంటే అక్కడ యజమానుడి కోపం వచ్చి అంటున్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. అసలు సోమరి అంటే ఎవరో, సోమరి ఎలాంటి పనులు చేస్తాడు, ఎవరు సోమరిని అంటారో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30 నుంచి చదువమ్మా. సామెతల గ్రంథం 24 అధ్యాయం 30 నుంచి. సోమరి వాని చేను నేను దాటిరాగా ఎవరిదంట? తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండనంట. ఎవరి పొలం అంట? ఒక బాటసారి ఉన్నాడు. ఒక బాటసారి పొలం గట్టంబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే ఆ బాటసారి ఒక పొలం చూశాడు. ఎవరి పొలం అని ఆ బాటసారి అనుకున్నాడంటే సోమరి వాని చేనంట. తెలివి తక్కువ వాని చేను. సోమరి వాని చేను చూశాను, తెలివి తక్కువ వాని చేను చూశాను. ఆ చేను, ఆ పొలం చూసినప్పుడు దాంట్లో ముళ్ళ తుప్పలు మొలుచున్నాయంట. పొలంలో ముళ్ళ తుప్పలు ఎక్కడైనా బలిసి ఉంటాయా? ముళ్ళ చెట్లు ఉంటాయా పొలాల్లో? ఉంటాయా? పొలాల్లో ఉంటాయా? పొలం గట్లు పైన ఉంటాయా? పొలం గట్లు పైన ఉంటాయి, పొలాల్లో ఉండవు. పొలం శుభ్రంగా కలుపు మొక్కలు కూడా పీకేసి వేసిన పైరు శుభ్రంగా చూసుకుంటాడు రైతు. ఈ సోమరి యొక్క పొలాన్ని ఆ బాటసారి చూసి అంటున్నాడు, ఒకసారి చదువమ్మా. సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివి లేని వాని అదేంటంటే ద్రాక్ష తోట అంట. ఇప్పుడు వరి పొలం ఉంది. వరి పొలం దాన్ని నాటేసిన తర్వాత కొద్దిగా దానికి ఎరివేసి నీళ్ళవి పెడతా ఉంటుంటే, కలుపులు తీసేస్తా ఉంటుంటే అది ఎదిగిద్ది. ద్రాక్ష తోట అలా కాదు. ద్రాక్ష తోట చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. దానికి పిచ్చి తీగలు వస్తూ ఉంటాయి, పనికిరాని తీగలు వస్తూ ఉంటాయి. అవన్నీ కట్ చేయాలి, దాన్ని కలుపు తీయాలి, దాని పాదుని మంచిగా పందిరిపైకి ఎక్కించాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ద్రాక్ష తోట. కానీ ఈ సోమరవాని చేను చూస్తే ఎలా ఉందనట? అన్ని తుమ్మ చెట్లు ఉన్నాయంట, భయంకరమైన రొట్ట మొలిసి ఉందంట. మనం చూస్తూ ఉంటాం, కొన్ని స్థలాలు చూస్తూ ఉంటుంటే ఆ చెట్టు కనపడకుండా ఒక రకమైన రొట్టల్లుకుంటా ఉండిద్ది, అవునే కదా? ఆ లోపల ఒక చెట్టు ఉందని మనకు తెలియదు, కానీ రొట్టంతా దానికి అల్లుకొని ఉంటా ఉండిద్ది. అలా ఉందంట. చేను కనపడలేదంట, ద్రాక్ష తోట కనపడలేదంట. ఆ బాటసారి పరిశీలనగా ఆగి చూస్తే కనపడుతుంది ఇది ఏమి చేను అని. అంటే ఓ ద్రాక్ష తోట అని అనుకుంటున్నాడంట. చదువమ్మా. ఇదిగో దాని ఎందంట ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగుండు చెట్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడిపోయింది. రాతి కూడా ఏమైపోయిందంట? పడిపోయిందంట. అంటే దానికి ఉన్న కంచి కూడా పాడైపోయింది. ఇప్పుడు మన చుట్టూ ప్రహరీ లేదనుకో, ఎలా ఉండిద్ది? ఏవి పడితే అవి వచ్చేస్తా ఉంటాయి, అవునా కదా? పొలం చుట్టూరు కంచి లేదనుకో, పశువులు వచ్చేయచ్చు, ఏవి కావాలంటే అవి వస్తూ ఉంటాయి. ద్రాక్ష తోటలకి నక్కలు వస్తూ ఉంటాయి, గుంట నక్కలు వస్తూ ఉంటాయి. అవి ద్రాక్ష తోటలు పాడు చేస్తూ ఉంటాయి. ఈ యొక్క సోమరి వాని చేలో వెళ్తుంటే బాటసారి చూస్తూ వెళ్తుంటే గోడ పడిపోయింది, చేనంతా పాడైపోయింది, దానికి ఎరువే లేదు, కలుపు తీయలేదు, దానికి రొట్టంతా కప్పి ఉంది. అప్పుడు ఆ బాటసారి ఏమనుకుంటున్నాడు ఒకసారి చదువమ్మా. నేను దాన్ని చూచి అంటే ఆలోచన చేశాడంట, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాడంట. కొంచెము ఎందుకు బుద్ధి తెచ్చుకున్నాడంటే, ఎందుకు ఆలోచన చేశాడంటే దానికి కారణం ఏంటో కింద చెబుతున్నాడు, చదువమ్మా. కొంచెము నిద్ర, ఇక కొంచెం కునుకుపాటు, పరుండటకై ఇక కొంచెము చేతులు ముడుచుకొని, వీటి వలన దరిద్రత పరిగెత్తు వచ్చును. దేని వల్లంట అనంటే
కొంచెం కునుకుపాటు అంట. నేను అనుకుంటా ఉంటాను, ఉదయకాలం 6 గంటలకి తన భార్య లేపుండిద్ది. ఆ సోమరుడి భార్య, ఆ సోమన వాని భార్య లేపుండిద్ది, తెలివి తక్కువ వాని భార్య లేపుండిద్ది. ఏమండి ఉదయం 6 అయిందంటే ఇతను అంటాడు, 6ఏనా, 7 గంటలు లేపు అంటాడు. మళ్ళీ 7 గంటలు లేపుతా ఉంటుంటే పొయ్యిటా నుంచి తీసుకొచ్చిన ఆ మొద్దు దుప్పటి కప్పుకొని ముడుచుకొని చేతులు ముడుచుకొని పడుకొని మళ్ళీ 7 గంటలు లేపితే 7ఏనా, 8 గంటలు లేపు అంటాడు. మళ్ళీ 8 అయిందండి లెగండి అని అంటే ఈ రోజు కాదులే, రేపటి నుంచి మళ్ళీ పొలం వెళ్దామని అనుకుని ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. అలాగా అంటే సోమరి అని అంటే పనిని వాయిదా వేసేవాడు. సోమరి అంటే బద్ధకస్తుడు. సోమరి వల్ల చాలా నష్టం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెబుతుంది. మనము సోమరి వారిగా ఉండకూడదు. సోమరి ఏం చేస్తాడంటే తినేసి పడుకుంటాడు అంతే. సోమరి చేసే పని ఏంటంటే కడుపు నిండా తినేసి పడుకుంటాడు. ఇక్కడ సోమరి అదే పని చేస్తున్నాడు. ఇక్కడ వాడు కొంచెం నిద్ర అని పడుకుంటున్నాడు. హఠాత్తుగా వానికి లేమి కలుగుతుందంట. హఠాత్తుగా వానికి మరణం కలుగుతుందంట. హఠాత్తుగా వానికి అనారోగ్యం కలుగుతుందంట. మనం సోమరి వానిగా ఉంటే ఇక్కడ యజమానుడు అంటున్నాడు, సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు. దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా అని అనాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత మనం అనిపించుకోవాలి. ఇక్కడ ఆ సోమరి అయిన చెడ్డదాసుడు కొంచెం కునుకుపాటు, కొంచెం నిద్రపోయి ఆ యొక్క యజమానుడు ఇచ్చిన ఆ ఒక్క తలాంతుని, దాదాపు 20 సంవత్సరాల జీతాన్ని భూమిలో గొయ్యి తీసి కోతిలో పాటిపెట్టి ఎవరికి ఉపయోగకరంగా లేడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి చదువమ్మా, ఒకసారి చదువు. ఆ 27వ వచనం చదువు ఒకసారి. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడును నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారులు యొద్ద, అంటే ఎవరి దగ్గర అంటే సహకారులు యొద్ద అని అంటే ఇప్పట్లాగా అప్పుడు బ్యాంకులు ఉండేవి కాదు. సహకారులు అని కొంతమంది ఉండేవారు. వారి దగ్గర సొమ్ము దాస్తే దానికి వడ్డీ వచ్చేది. చదువమ్మా. సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీ అయినా తీసుకునేవాడిని కదరా. కనీసం సహకారుల యొద్ద నీవు ఆ సొమ్ము ఉంచితే వడ్డీ అయినా తీసుకునేవాడిని. నీవు నాకు ఉపయోగంగా లేవు, ఎవరికి ఉపయోగంగా లేవు. సోమరిపోతువై నీవు సుఖాన్ని అనిపిస్తూ ఉన్నావు. దేవుడిచ్చిన ఆ యొక్క తలాంతుని ఉపయోగించుకోకుండా, దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, కింద వచ్చిన చదువమ్మా, ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని వద్ద నుండి ఆయనకి కలిగినది తీసివేయబడును. మరియు ఏమంటున్నాడు? ఇందాకేమో సోమరమైన చెడ్డదాసుడు అన్నాడు, ఇప్పుడు పనికి మాలినాడా అంటున్నాడు. పనికి మాలిన వాళ్ళని ఎవరినంటాం మనం? చెప్పాలి మీరు. పనికి మాలిన వాళ్ళని ఎవరంటాం? పని పాట లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళని అర్థం అక్కడ. అవునా కదా? అదేదో విచిత్రంగా అన్నట్టు మీరు చూస్తున్నారు అలాగ నా వైపు. పనికి మాలిన ఎవరంటాం? పని పాట లేకుండా తినేసి ఊరకుండే వాళ్ళనే పనికి మాలినోడా అంటున్నాడు. అక్కడ యజమానుడు అంటున్నాడు, చదువమ్మా, మరియు పనికి మాల దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడుపును పళ్ళు కొరకొటియు ఉండుననెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన తలాంతుని, దేవుడిచ్చిన జీవితాన్ని మనము దేవుని కొరకు నమ్మకంగా ఉపయోగించకపోతే, దేవుడిచ్చిన రక్షణని మనం నమ్మకంగా కొనసాగించకపోతే, పాస్టర్ గారు ఏదో అంటారనేమో, లేకపోతే పక్కన లేదని అంటారేమో, ఎవరన్నా ఏదైనా ఏమన్నా అంటారేమో అని కాదు, కానీ దేవుడికి భయపడుతూ దేవుడిచ్చిన రక్షణని మనం అంతం వరకు
కొనసాగించేవారిగా ఉంటే అలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఇక్కడ ఆ యజమానుడు ఇచ్చిన అవకాశాన్ని, ఆ యజమానుడు ఇచ్చిన తలాంతుని ఆ సోమరైన చెడ్డదాసుడు ఎవరికి ఉపయోగం లేని వాడిగా చేసుకొని సోమరైన చెడ్డదాసుడు అని బిరుదు పొందుకొని పనికి మాలిన వాడని తిట్టించుకొని ఎక్కడ వేయబడ్డాడంటే నరకంలో వేయబడ్డాడంట. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతూ ఉండునంట. దేవుడు మీకు ఇచ్చిన రక్షణని, కాలాలు మారుతూ ఉంటాయి, సంవత్సరాలు మారుతూ ఉంటాయి. మారాల్సింది మన బ్రతుకులు, మారాల్సింది మన జీవితాలు. మనము మార్పు పొందేవారిగా ఉండాలి. మార్పు పొంది మళ్ళీ కుక్క తన వాంతుకు తిరిగినట్టుగా మళ్ళీ లోకంలోకి, పాపంలోకి తిరిగేవారిగా మనం ఉండకూడదు. ఈ సోమరమైన చెడ్డదాసుడు సోమరితనంలో జీవిస్తూ పనిని వాయిదా వేసేవాడిగా, నమ్మకం పెట్టుకున్న వారి యజమానుడి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసేవాడిగా ఈ సోమరైన చెడ్డదాసుడు ఉండి ఆ యజమానుడి చేత పనికి మాలిన వాడని తిట్టించుకొని అక్కడ నరకంలో వేయబడ్డాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ బ్రతుకుని, దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణని నీవు ఎలా కొనసాగిస్తున్నావు? నీవు దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా ఉంటున్నానని భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావా? ఒకవేళ భ్రమలో బ్రతికితే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు. దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని అందరినీ దర్శించాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఇక నుంచి అయినా సరే నీవు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, నీవు నాకు ఇచ్చిన ఈ బ్రతుకుని నీ కొరకు నేను నమ్మకంగా వాడతాను ప్రభా, నీ కొరకు నేను నమ్మకంగా ఉంటాను ప్రభా, సంఘంలో చేర్చబడతాను ప్రభా, సంఘానికి నేను క్రమం తప్పకుండా వస్తాను ప్రభా, దైవజనుడి మాటలకి నేను లోబడతాను ప్రభా, నీ వాక్యానికి నీ లోబడి నీ ఆజ్ఞలను అనుసరించి నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను ప్రభు అంటే ఆయన నిన్ను క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన నీ దోషములన్నింటినీ పరిహరించే దేవుడై ఉన్నాడు. నీ పాపములన్నింటినీ క్షమించే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక అవకాశాన్ని మీకు ఇస్తుండగా అందరం మోకరిచ్చి, ప్రభువా, ఆ సోమరైన చెడ్డదాసుడిగా నేనున్నానేమో, 2024 సంవత్సరం అంతా అనేక అపాయాల నుంచి, అనేక ప్రమాదాల నుంచి, అనేక పరిస్థితుల నుంచి అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. దేవుడు గత కాలమంతా దేవుడు నీకు అనేక పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. దేవుడు నీకు ఎంతగానో సహాయం చేశాడు. ఆయన సహాయాన్ని నీవు మర్చిపోయావేమో, దేవుడు మర్చిపోవట్లేదు. నా కుమారుడు ఇంకా తిరిగి వస్తాడని, నా కుమార్తె ఇంకా తిరిగి వస్తాడని ఆయన చేతులు నీ వైపు చాపే ఉన్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన దేవుని జనాంగమా, నీవు ఈ రాత్రికాల సమయంలో ఆయన యొద్దకు వస్తే, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నీ పక్కనే నుంచున్నాడు. నీవు ఆయన తట్టు తిరుగుతావని, ఆయన యొద్దకు వస్తావని, ఆయన మాటలకు లోపడతావని, మళ్ళీ ఆ పాప జీవితం నుంచి విడిపించబడి పరిశుద్ధినిగా నువ్వు జీవిస్తావని దేవుడు నిన్ను ఆస్వాదించడానికి, దేవుడు నిన్ను అభివృద్ధిపరచడానికి, దేవుడు నిన్ను ఫలింపజేయడానికి నీ పక్కనే దేవుడు నించున్నాడు. దేవుడి రాత్రికాల సమయంలో నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు దుర్వినియోగం చేసుకోకు. మాట్లాడు. అవును ప్రభా, అయ్యా, 2024 సంవత్సరం అంతా నీవు కాపాడావు ప్రభా, నా కుటుంబాన్ని కాపాడావు, నాకు జీవితాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, బలాన్ని ఇచ్చావు, ఆశీర్వాదాన్ని ఇచ్చావు, ఔషధాలు ఇచ్చావు. నేనే నీకు నమ్మకంగా ఉండట్లేదు ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇక నుంచైనా నీవు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నీ కొరకు నమ్మకంగా వాడతాను ప్రభా, నీ కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా. లోకం ఏమనుకున్నా, లోకస్తులు ఏమనుకున్నా, బంధువులు ఏమనుకున్నా, ఇరుగు పొరుగు వారు ఏమనుకున్నా, నిన్ను మాత్రము నేను విడిచిపెట్టి వెళ్ళను ప్రభా, నిన్ను ఎడబాయను ప్రభా. అయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నీ కొరకు నేను నమ్మకంగా ఉపయోగిస్తాను ప్రభా అని ఒక మంచి తీర్మానం తీసుకో.